ఏ శుభకార్యం చేయాలన్నా నిత్యానుష్ఠానంలోనూ తొలి పూజ విఘ్నేశ్వర పూజ లేకుండా జరగదు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమం ఏక విశాంతి దుర్వార యుగ్మం సమర్పయామి అనే గరికతో పూజించడం వల్ల సకల మహాభీష్టాలు సిద్ధిస్తాయి. స్వామికి ఈ గరిక అంటే చాలా ప్రీతి. అంతేకాకుండా చాలా మహిమ కలది. జాతకరీత్యా కానీ గోచరరీత్యా కానీ శని మహాదశ జరుగుతుంటే ఈ గరికాకుతో పూజిస్తే శనిపీడ ఉండదు. మనకు విద్య బాగా రావాలంటే విద్య గణపతిని, లక్ష్మి సంపదలు కలగాలంటే లక్ష్మి గణపతిని, కార్యసిద్ధికి సిద్ధి వినాయకుని, బుద్ధి కలగాలంటే బుద్ధి గణపతిని, ఇలా గణపతిని వివిధ రూపాల్లో ఆరాధిస్తుంటాం. ఒకసారి నూతన మహాముని దర్శించిన కొందరు మహర్షులు మహాముని వినాయకుడికి గరిక అత్యంత ప్రీతికరమైనది, ఎంతో మహిమ కలదని అంటుంటారు. ఈ గరికకు విశిష్టత తెలియజేయండి అని కోరారు. అప్పుడు నూతన మహాముని బదిలిస్తూ, ఓ మహర్షులారా, గజనానుడి మహిమలు వివరించడం ఆ 1000 తలలున్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. నిత్యం బ్రహ్మది దేవతలు వేద మంత్రాలతో గజనానుడు ఆరాధిస్తుంటారు. గణపతికి అత్యంత ప్రీతికరమైనది ఈ గరిక. ఈ గరికాకుని స్వామికి సమర్పిస్తే కలిగే ఫలితం అనంతం. ఎన్నో దానాలు, వ్రతాలు, తపస్సులతో పొందిన ఫలాల కన్నా ఎంతో గొప్పది. దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది, చెప్తాను వినండి. శ్రద్ధగా ఆలకించండి. పూర్వం స్థావరం అనే నగరంలో కౌండిల్యుడు అనే మహర్షి నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి. ఆయన ఆశ్రమంలో చక్కటి కొలను, దానిలో తామర పుష్పాలు, చుట్టూ పుష్పభరితమైన వృక్షాలు ఉండేవి. అయితే ఆ ప్రదేశంలో నిత్యం శ్రీ గణపతి మహామంత్రం గణేశాయ నమఃతో జపించసాగాడు. ఆశ్రమంలోని కొలనుగట్టుపై మొలిచిన గరికాకులతో గణపతిని పూజించేవాడు. ఒకసారి కౌండిన్యుని భార్య ఆశ్రయదేవి ఆయనతో, స్వామి, మీరు ప్రతిరోజు స్వామికి ఈ గరికాకు మాత్రమే సమర్పిస్తున్నారు. ఈ గడ్డి పరకలకే గణేశుడు సంతోషిస్తాడా, తృప్తి పొందుతాడా? వీటిని సమర్పించడంలో ఉన్న విశేషం ఏంటి అని అడిగింది. అప్పుడు కౌండిన్యులు చిరునవ్వుతో, దేవి, నేను స్వామికి పూజించదగిన గరిక ఒకటి నీకు ఇస్తున్నాను. నీవు ఇది తీసుకొని స్వర్గలోకంలో దేవునిడి వద్దకు వెళ్ళి ఈ గరిక ఎత్తు బంగారం నేను తీసుకురమ్మనని తీసుకుని రా అని పూజ చేసిన గరిక ఒకటి ఇచ్చి పంపిస్తాడు. ఆమెకు తెలుసున్న అనిమ, గరిమ వంటి అష్ట విద్యముల వల్ల దేవునిడి వద్దకు వెళ్ళి గరిక ఇచ్చి దాని ఎత్తు బంగారం ఇవ్వమని వివరం చెప్పింది. వెంటనే ఇంద్రుడు ఒక పరిచారకుడిని పిలిచి ఈమెను కుబేరుడి వద్దకు తీసుకెళ్లి ఈ గరిక ఎత్తు బంగారం ఈమెకు ఇవ్వమని చెప్తాడు. కుబేరుడు దేవేంద్రుడేమిటి, బంగారం అడగడం ఏమిటి అని సందేశించి చివరికి త్రాసులో ఒక ప్రక్క ఈ గరికను, మరో ప్రక్క ఆయన సంపాదన కొంత ఉంచాడు. అయినా తూగలేదు. సంపాదనంతా వేసినా సరిపోలేదు. కుబేరుడు అనుమానంతో ఈ గరికను ఆమెను తీసుకొని ఇంద్రుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ఇంద్రుడు అందరితో కలిసి కౌండిన్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. విషయం చెప్పారు. అప్పుడు గణపతి పూజలో గరిక మహిమ తెలియడానికి నా భార్యను పంపాను అని చెప్పగా కుబేరుడు, దేవేంద్రుడు సంతోషించి ఈ గరిక మహిమ తెలుసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయదేవి కూడా గరిక మహిమ బోధపడింది. అయితే గరిక గురించి మరో కథనం కూడా ఉంది. హిమమంతుని పుత్రిక పార్వతీదేవుడికి పరమేశ్వరుడికి వివాహం నిశ్చయమైంది. కళ్యాణ మంటపానికి మగపెళ్లి వారు విచ్చేశారు. ముందుగా పరమశివుడు, ప్రథమ గణాల్లో 10 మంది, నందీశ్వరుడితో ఒక బాలుడు కూడా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పర్వతరాజు హిమమంతుడు, ఇదేమిటి, మగపెళ్లివారు చాలా తక్కువగా వచ్చారు, కనీసం బంధువులు కూడా లేని శివుడు నాకు అల్లుడా, ఎంతోమంది వస్తారని ఆశించాను అని అనుకోగానే శివుడు పర్వతరాజు మనోభావాలను గ్రహించి పర్వతరాజును పిలిచి, ఈ కుర్రవాడు ఆకలి తట్టుకోలేడు, వెంటనే భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు. హిమమంతుడు భోజనం ఏర్పాటు చేస్తాడు. వండిన పదార్థాలు అన్నీ అయిపోయాయి. ఇంకా ఆకలి తీరలేదు. వండని పచ్చి కూరగాయలను, పండ్లు అన్ని పెట్టినా ఇంకా కావాలంటున్నాడు. పర్వతరాజు ఆశ్చర్యపోతూ ఉండగానే ఆ కుర్రవాడు పెళ్లి పందిరి తాటాకులను తినడం చూసి శివుడిని పరిష్కారం చెప్పమని కోరగా ఇంతలో ఆకాశవాణి, ఈ కుర్రవాడు విఘ్నాధిపతి, అనంత శిరస్సులతో బాహువుతో ఉన్న అతన్ని సంతృప్తి పరచలేరు, కావున భక్తితో ఒక దుర్వయుగ్నం అంటే గరికను సమర్పించు అన్నమాట వినపడింది. అప్పుడు హిమమంతుడు భక్తితో ఒక గరికను సమర్పించగా తృప్తోస్మి అని పలికి లేచాడు. అప్పుడు హిమమంతుడు తన పరివారాన్ని ఆస్వాదించాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. శివునికి వివాహం కానిదే గణపతి ఎలా వచ్చాడు అని. గణపతి సృష్టి ఆవిర్భావం నుంచి ఉన్నాడు. బ్రహ్మకు సృష్టి సమయంలో అవరోధాలు వస్తే గణపతే నివారించాడు. మనమందరం వినాయక చవితి వ్రతంలో అంతటి మహామాన్విత్వమైన దుర్వాయుగ్నంతో అంటే గరికతో తప్పనిసరిగా పూజించి మనోభిష్టాలు సిద్ధింప చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.